Hi viewers, this is Mr. Srinivas. Welcome back to our 5 Mantra Career Point. Right, today we are going to discuss about tense. Yeah, it is the most important topic in any competitive examinations. So most of the people, those who are preparing for any competitive exams, especially in English, they need to know about tense. సో టెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, టెన్స్ వస్తేనే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ ఇవి ఈజీగా వస్తాయి. అలాగే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కానీ టెన్స్ మీదే డిపెండ్ అవుతూ ఉంటాయి. అయితే టెన్స్ అనేది చాలా చాలా ఎందుకు ఇంపార్టెంట్, ఈవెన్ స్పోకెన్ కానీ రిటన్ ఇంగ్లీష్లో కానీ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి క్వశ్చన్ తయారు చేయడానికి కానీ లేదా ఆన్సర్ చెప్పడానికి కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రజెంట్ని పాస్ట్లో, పాస్ట్ని ఫ్యూచర్లో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సో టెన్స్ని చాలా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, సీ హియర్ టెన్స్ అనే వర్డ్, టెన్స్ అంటే ఏంటి, టెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ సీ హియర్ టెన్స్, ద వర్డ్ టెన్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ టెంపస్. టెంపస్ అనే లాటిన్ వర్డ్లోంచి తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ వర్బ్ అండ్ ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. దేర్ ఆర్ మెయిన్లీ 3 టెన్సెస్ అండ్ టోటల్లీ దే ఆర్ 12. ఓకే ఫ్రెండ్స్, సీ హియర్ టెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే, టెన్స్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఒక పని ఎప్పుడు జరిగింది లేదా ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడం టెన్స్లోనే మనకు ఉంది. అంటే టెన్స్ మనం ఉపయోగించినట్లయితే ఒక పని ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి కానీ లేదా రాయడానికి కానీ అవకాశం ఉంటుంది. అయితే ఒక పని, నిన్న జరిగిన పనిని ఏ విధంగా మనం ఇంగ్లీష్లో రాయాలి, ఏ వెర్బ్ని ఏ టెన్స్ని రాయాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఇక్కడ ఏమన్నాడు, ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఒక పని జరిగింది, ఆ పని ఏ సమయంలో జరిగిందో చెప్పేదే మనకు టెన్స్. యాక్షన్ అన్నాడు, యాక్షన్ ఈజ్ ఎ వర్క్, మూమెంట్. సో ఒక పని ఎప్పుడు జరిగిందో ఆ పని కాలం ఏంటో మనం టెన్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సి, టెన్స్లో 3 రకాల టెన్సెస్ ఉంటాయి ముఖ్యంగా. 1 ప్రజెంట్, 2 పాస్ట్, 3 ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి. సో తెలుగులో కూడా ఇలాగే 3 టెన్స్లు మాత్రమే ఉంటాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఉంటాయి. బట్ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఒక్కొక్క టెన్స్ని సబ్డివైడ్ చేస్తాం. ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 టైప్స్ సబ్డివైడ్ చేస్తాం. ప్రజెంట్లో 4 రకాలు, పాస్ట్లో 4 రకాలు, ఫ్యూచర్లో 4 రకాలుగా సబ్డివైడ్ చేస్తాము. ఎందుకు అంటే ఒక పని ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో చెప్పడం ఇంగ్లీషులో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే వాటిని ఈ 3 టెన్స్లని మరలా సబ్డివైడ్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఒక చూడండి, అలాగే ప్రజెంట్ టెన్స్లో 4, పాస్ట్ టెన్స్లో 4 మరియు ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాలుగా, ఎలా సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 4 రకాలుగా దీంట్లో మనం సబ్డివైడ్ చేసుకోవచ్చు. అయితే ముందు మనం ఒక టెన్స్ నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ అనగానే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ సింపుల్ ప్రజెంట్ నేర్చుకునే ముందు ఒక చిన్న మాట. ఫర్ సపోజ్ సింపుల్ సెంటెన్స్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ అండ్ ఒక ఆబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సింపుల్ సెంటెన్స్. ఓకే, బాగా వినండి. సింపుల్ సెంటెన్స్కి సూత్రం ఏంటి అంటే, ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ అండ్ ఒక ఆబ్జెక్ట్ ఉంటే దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ మనకు కావాల్సింది సింపుల్ ప్రజెంట్. సో ఇక్కడ ప్రజెంట్ అనగానే
దేన్ని మనం గుర్తుపెట్టుకుంటాము అంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ వెర్బ్ యొక్క ఫార్మేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. సో వెర్బ్కి ఎన్ని ఫామ్స్ ఉంటాయో మనం తెలుసుకోవాలి. వెర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి. ఒకటి ప్రజెంట్, 2 పాస్ట్, మూడవది పాస్ట్ పార్టిసిపల్. సో 4వది కూడా ప్రజెంట్ పార్టిసిపల్ ఉందంటారు, కానీ మనం 3 మాత్రమే మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఈ 3 టెన్స్లు 3 ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. వెర్బ్ యొక్క ఫార్మేషన్ బట్టి మాత్రమే మనం అది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పవచ్చు. సో మనం ఎర్లియర్ స్లైడ్లో ఒక మాట చెప్పుకున్నాం. సో ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్, పని యొక్క కాలము అనేది టెన్స్ అని చెప్పుకున్నాం. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాలి దానికి, ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ వెర్బ్ అనేది టెన్స్. ఇక్కడ చూడండి, టెన్స్ అనగానే మనం ఇంకొక మాట ఏం చెప్పాలంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ వెర్బ్. సో వెర్బ్కి ఎన్ని ఫామ్స్ ఉన్నాయండి? 3 ఫామ్స్ ఉన్నాయి. సో ఈ 3 ఫామ్స్ని మనం 12 ఫామ్స్లోకి మార్చుకోవడమే మనకు 12 టెన్సెస్ వస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అనగానే ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్, ఒక ఆబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటాం. సో అలాగే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అన్నాం. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ అనగానే వీ హ్యావ్ టు షో ద ప్రజెంట్ బై V1. సో ఈ V1 చూడగానే మనకి ఏమర్థమవుతుంది? ప్రజెంట్ వెర్బ్ అని అర్థమవుతుంది. అందుకే ఇక్కడ సింపుల్ ప్రజెంట్. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దే ప్లే గేమ్స్. ఇక్కడ చూడండి, దే ప్లే గేమ్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఇది వచ్చిందండి, అలాగే V1 ప్లే వచ్చింది, ఆబ్జెక్ట్ గేమ్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సూత్రానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోయింది. ఓకే, మరి ఇప్పుడు దే ప్లే గేమ్స్ కాకుండా ఫర్ సపోజ్ ఇక్కడ ఒకవేళ రాణి అని ఉందనుకుందాం. రాణి అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లే మారిపోతుంది. అంటే ఇక్కడ సేమ్ మళ్ళీ రాదు. రాణి ప్లే అన్నాం అనుకోండి, అప్పుడు ఆ సెంటెన్స్ మిస్టేక్ అవుతుంది. ఎందుకు మిస్టేక్ అవుతుంది అంటే ఇక్కడ దే అనేది ప్లూరల్లో ఉంది, రాణి అనేది సింగులర్లో ఉన్నది. ఈ రెండు కూడా థర్డ్ పర్సన్స్ అన్నమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, రాణి అనేది థర్డ్ పర్సన్ సింగులర్. మనకు ఫస్ట్ పర్సన్ ఐ అని చెప్పుకుంటాం, సెకండ్ పర్సన్ యు అని చెప్పుకుంటాం. థర్డ్ పర్సన్ ఏంటిది? హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ. సో ఇక్కడ దే ఏమో ప్లూరల్ అయింది, అదే రాణి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయింది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఇక్కడ స్ట్రక్చర్ మారిపోతుందండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ మారిపోతుంది. ఎలా మారిపోతుంది అంటే ఇక్కడ చూడండి, సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది సింగులర్కి వస్తుంది సెంటెన్స్, ఈ సింగులర్కి స్ట్రక్చర్ అవుతుందండి, ఇదేమో ప్లూరల్కి స్ట్రక్చర్ అవుతుంది. సో ఇక్కడ మనం చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ సింపుల్ ప్రజెంట్లోనే 2 స్ట్రక్చర్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే లాజిక్ ఏంటి అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు, సబ్జెక్టుగా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ స్ట్రక్చర్ మారాలి. ఏం మారాలి? ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ ఖచ్చితంగా మనం దీన్ని మార్చుకోవాలి. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే రాణి ఏమవుతుందండి? ప్లేస్ అంటే ఎస్ అనేది యాడ్ చేయాలి. రాణి ప్లేస్ గేమ్స్, ఇది ఆన్సర్ అవుతుంది. అయితే ఇప్పుడు సింగులర్కి ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేయాలి, ప్లూరల్కి ఎలాంటి స్ట్రక్చర్ యూజ్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ కూడా మీకు ఇచ్చాను. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఆల్ ప్లూరల్స్కి వస్తుంది. అలాగే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ కానీ, ఈఎస్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది సింగులర్స్, ఆల్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు. సో సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్ అనేది వస్తే 100% ఏం రాయాలి? ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేయాలి వెర్బ్ 1కి. అయితే ఈ టెన్స్ అనేది మనం ఎలా యూస్ చేస్తామో మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ చూడండి, ఒకసారి
ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు షీ డాష్ ప్లే గేమ్స్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకోండి ఎగ్జామ్లో. ఇప్పుడు ఇక్కడ వర్బ్ మనం ఏం పెట్టాలి, ప్లేనా లేకపోతే ప్లేసా లేకపోతే ప్లేయిడా ప్లేయింగా అని ఒకవేళ ఎగ్జామ్లో అడిగాడండి. అప్పుడు మనం ఖచ్చితంగా మీరేం చెప్తారంటే ఇప్పుడే ఇంతకుముందే విన్నారు కాబట్టి ప్లేస్ అని చెప్తారు, ప్లేస్ అని చెప్తారు. ఎలా చెప్పగలిగారు ఆ ఎగ్జాంపుల్ అంటే ఇంతకుముందు మనం చెప్పిన స్ట్రక్చర్ని బట్టి మీరు ఫాలో అయ్యారు. కానీ దీంట్లో ఇంకొక లాజిక్ ఉంది. ఏంటి అంటే ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి టైం అనేది మెన్షన్ చేయకపోతే సింపుల్ ప్రజెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ టైం ఇచ్చాడు, నిన్న నేడు రేపు అని టైం ఇచ్చాడు, అప్పుడు టైంని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ టైం ఇవ్వలేదు అని అంటే అప్పుడు అది సింపుల్ ప్రజెంట్ అని మనం అనుకోవాలి. అప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఒకవేళ డూ ఉందనుకోండి అప్పుడు ఈఎస్ యాడ్ చేస్తాం. లాస్ట్ లెటర్ మనకు ఓ వచ్చింది కాబట్టి ఈఎస్ యాడ్ చేస్తాం. అలాగే క్యారీ వచ్చింది అనుకోండి, క్యారీ, అప్పుడు ఐ ఎగిరిపోయి ఐఈఎస్ వస్తుంది, క్యారీస్ అని వస్తుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటి అంటే థర్డ్ పర్సన్ సింగులరా ప్లూరలా చూసుకోవాలి. ఒకవేళ సింగులర్ వస్తేనేమో సెకండ్ చెప్పినటువంటి స్ట్రక్చర్ని వాడాలి, లేదు ప్లూరల్ వచ్చింది అనుకోండి ఫస్ట్ స్ట్రక్చర్ మనం యూస్ చేసుకోవాలి. అయితే ఈ టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఎప్పుడు ఏ సమయంలో వాడతామో మనం తెలుసుకుందాం. ఏ సమయంలో వాడుతూ ఉంటామండి? డైలీ యాక్టివిటీస్, హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ డైలీ యాక్టివిటీస్ అంటే మనం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పనులు చేస్తామో అవన్నీ కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, నువ్వు రోజు ఏం చేస్తావు అని అడిగినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్తాడు. సో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ అని చెప్పకూడదు, ఎందుకంటే అది రోజు సాధారణంగా జరిగే పని కాబట్టి ఏం చెప్పాలి? ఐ గో టు స్కూల్ అని చెప్పాలి. అంటే డైలీ యాక్టివిటీస్ కాబట్టి. అలాగే హ్యాబిచువల్ యాక్షన్స్, హాబీస్ కానీ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ. సో బేబీ రోజు ఉదయాన్నే పాలు తాగుతుంది, షీ డ్రింక్స్ మిల్క్ అని చెప్పాలి. ఎందుకు? అది హ్యాబిచువల్ యాక్షన్. షీ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ ఎవ్రీడే అని చెప్పకూడదండి, షీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే అని చెప్పాలి. ఓకే. అలాగే యూనివర్సల్ ట్రూత్స్, నిత్య సత్యాలు అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ద స్టార్స్ షైన్ ఇన్ ద నైట్. సో ఇలా మనం యూనివర్సల్ ట్రూత్స్ని కూడా మనం చెప్పచ్చు. అలాగే హిస్టారికల్ ఈవెంట్స్ ఉందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. షాజహాన్ బిల్డ్స్ ద తాజ్. ఇక్కడ ఏమన్నాడండి? షాజహాన్ బిల్డ్స్ ద తాజ్ అని మనం రాసాము. అయితే ఇది హిస్టరీలో ఒక పార్ట్. అలాగే ఇంకొకటి కూడా ఉందండి, వీ డాష్ ఫ్రీడమ్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ వీ డాష్ ఫ్రీడమ్. ఇప్పుడు గెట్టా, గెట్సా, గాటా లేదా గెట్టింగా ఏమవుతుందో చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఏమని రాస్తాం? వీ డాష్ ఫ్రీడమ్ ఇన్ 1947 అని రాస్తాం. సో ఈ సెంటెన్స్ మనం రాసినప్పుడు ఇక్కడ మనం గాట్ అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే ఇక్కడనేమో ఇది హిస్టారికల్ ఈవెంట్స్ రాసేటప్పుడు ఇక్కడ టైం లేదండి కాబట్టి ప్రజెంట్లో రాసాం. ఇక్కడ టైం ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా గాట్ అని రాస్తాం, సింపుల్ పాస్ట్లో రాస్తాం. అయితే హిస్టారికల్ ఈవెంట్సే కానీ ఎలా ఉండాలి? అది దట్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ టైం ఇండికేషన్ లేకుండా ఉండాలి. అప్పుడు దాన్ని మనం సింపుల్ ప్రజెంట్లో రాస్తామండి. ఇకపోతే ప్రొవర్బ్స్ అంటే సామెతలు. సో ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, వాజ్ నాట్ గోల్డ్ కాదు. సో మిల్క్ ఈజ్ వైట్, నాట్ మిల్క్ వాజ్ వైట్, రైట్? సో ఇలాంటి ప్రొవర్బ్స్ ఏవైనా సరే ఇలా ఏ ప్రొవర్బ్స్ అయినా ఎప్పటికీ పనికొస్తాయి కాబట్టి వాటిని మనం సింపుల్ ప్రజెంట్లో రాస్తాం. అలాగే న్యూస్ హెడ్లైన్స్. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూసినట్లయితే న్యూస్ హెడ్లైన్స్ ఏమో సింపుల్ ప్రజెంట్లో ఉంటాయి, న్యూస్ మాత్రం సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఇకపోతే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్ అంటే మనం ముందే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, రేపు నేను ముంబై వెళ్తున్నాను అనే చెప్పాల్సిన సెంటెన్స్ని ఐ గో టు ముంబై
టుమారో అని చెప్పచ్చు. అయితే అది ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్, దీనికి ఒక ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఇది కూడా పనిచేస్తుంది అని చెప్పుకుంటాం. అయితే ఈ సెంటెన్స్లో ఒక్కోసారి మనకు టైం లేకుండా అని చెప్పాం. ఒకవేళ టైం ఇస్తే ఎలా ఇస్తాడో చూద్దాం ఒకసారి. టైం ఇస్తే చూడండి, ఇక్కడ ఇలాంటి టైం ఇస్తాడండి. సింపుల్ ప్రజెంట్లో అయితే ఎవ్రీడే, ఆల్వేస్, డైలీ, హ్యాబిచువల్లీ, యూజువల్లీ, న్యాచురల్లీ, అకేషనల్లీ, రెగ్యులర్లీ, ఎవ్రీ వీక్, ఎవ్రీ మార్నింగ్, జనరల్లీ, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, సెల్డమ్, రేర్లీ ఇలాంటి వర్డ్స్ మాత్రమే వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇకపోతే ఎగ్జాంపుల్ చూడండి. రాణి గోస్ టు టెంపుల్ ఎవ్రీ సండే, రామా కిల్స్ రావణ. ఇక్కడ టైం ఏమి ఇవ్వలేదండి. రామా కిల్స్ రావణ ఏం టైం ఇవ్వలేదు, చూడండి అలాగా. ఓకే, ఇకపోతే సింపుల్ పాస్ట్ డిస్కస్ చేసుకుందాం. సింపుల్ పాస్ట్ అనగానే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సింపుల్ అనగానే మీకు చెప్పాను సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి ప్రజెంట్ అనగానే, సింపుల్ ప్రజెంట్ అనగానే మనం ఏం చెప్పుకున్నామండి, సింపుల్ ప్రజెంట్ అనగానే V1 పెట్టుకున్నాము. సింపుల్ పాస్ట్ అనగానే ఇక్కడ V2 పెట్టుకోవాలి. సింపుల్ ప్రజెంట్ అనగానే V1 పెట్టాము, సింపుల్ పాస్ట్ అనగానే V2 వస్తుంది. అదే ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. సో ఏదైనా ఒక పని ఈ రోజు కంటే ముందు రోజు, నిన్న కావచ్చు, ఇంకా ఎప్పుడైనా కావచ్చు, బిఫోర్ క్రైస్ట్ కావచ్చు, ఒక పని ఇది వరకే జరిగిపోతే దాన్ని మనం సింపుల్ పాస్ట్లో రాస్తాము. అది సింగిల్ సెంటెన్స్లో, సింగిల్ వెర్బ్లో రాసినప్పుడు సింపుల్ పాస్ట్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఎస్టర్డే, దీనికి కొన్ని క్లూ వర్డ్స్ కూడా ఉంటాయి. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ నైట్, లాస్ట్ మండే, 4 days ago, వన్స్ అపాన్ ఎ టైమ్, లాంగ్ ఎగో, ఇన్ 1947 ఇలాంటి క్లూ వర్డ్స్ అంటే గతంలో జరిగిపోయినటువంటి పనిని మనం సింపుల్ పాస్ట్లో రాస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, వి సా ఏ మూవీ లాస్ట్ నైట్, ఇండియా గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947 ఇలా మనం సింపుల్ పాస్ట్ని రాస్తామండి. ఇకపోతే సింపుల్ ఫ్యూచర్కి వద్దాం. సింపుల్ ఫ్యూచర్ చూడండి, స్ట్రక్చర్ మనం ఒకసారి ఆలోచిద్దాం. సబ్జెక్ట్ ప్లస్ షెల్, విల్ అని వచ్చిందండి. ఎందుకంటే షెల్ కానీ విల్ కానీ అనేది మనకి ఇదేని ఇండికేట్ చేస్తుంది, సింపుల్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం సెంటెన్స్ని మనం మార్చుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ పర్సన్, షెల్, పర్సన్ అన్నాడు, ఫస్ట్ పర్సన్ ప్లస్ షెల్ అంటే ఫస్ట్ పర్సన్కి ఐ, వి, షెల్ అని యూజ్ చేస్తామండి. సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి విల్ అని వాడుతూ ఉంటాం సాధారణంగా. ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే, ఇప్పుడు యాక్టివేస్ ప్యాసివేజ్లకు వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే ఫస్ట్ పర్సన్కి షెల్ వాడతాం, ఐకి, వికి షెల్ వాడతాం, మిగతా వాటికి విల్ వాడతాం జనరల్గా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మనం క్లూ వర్డ్స్ చూసినట్లయితే రేపు, ఎల్లుండి, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఆఫ్టర్ 10 days ఇలా వాడినప్పుడు దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్లో వాడుతుంటాం. యాక్చువల్గా దీన్ని ఎక్కువగా మనం వాడట్లేదు, సింపుల్ ప్రజెంట్నే సింపుల్ ఫ్యూచర్గా కూడా వాడుతున్నారు కాబట్టి దీనితో మనకు పెద్దగా పని లేదు. కానీ యాక్టివ్స్ ప్యాసివైజ్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ చేసేటప్పుడు ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది, అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇకపోతే కంటిన్యూస్లోకి వద్దాం. సో సింపుల్ అయిపోయింది, కంటిన్యూస్లోకి వద్దాం. సో కంటిన్యూస్ అనగానే ఏంటంటే గోయింగ్ ఆన్, జరుగుతూ ఉన్నటువంటి పనిని మనం కంటిన్యూస్ టెన్స్లో వ్రాస్తూ ఉంటాం. ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటుంది, జరుగుతూ ఉన్నది అన్నప్పుడు మనం కంటిన్యూస్ టెన్స్లో వ్రాస్తామండి. ఓకే, ఇక్కడ చూద్దాం మనం ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ ఏంది, ఒక పని ప్రస్తుతము, ఇప్పుడు జరుగుతూ ఉన్నది అని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ అని రాస్తామండి. అంటే ఎప్పుడు మన సెన్స్కి తెలుస్తున్న సమయానికి, మనం వింటున్న సమయానికి కానీ, మనం చూస్తున్న సమయానికి కానీ, మనం మాట్లాడుతున్న సమయానికి కానీ ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే, మన సెన్స్కి తెలుస్తున్నప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని వ్రాస్తాము. చూడండి ఇక్కడ దీంట్లో ఇట్ షోస్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ యామ్, ఈజ్, ఆర్ ఫాలోడ్ బై ద కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ ది మెయిన్ వర్బ్. అంటే కంటిన్యూస్ ఫార్మ్ ఏంటండి, మెయిన్ వర్బ్ కంటిన్యూస్ ఫార్మ్ ఏముంటుందండి అంటే ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇంగ్ ఫామ్ అనగానే ఆటోమేటిక్గా మనకు కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు ఎక్కువగా ఎలా అడుగుతుంటాడైతే ఇలా అడుగుతుంటాడండి. లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్, నౌ, ఎట్ ప్రజెంట్, ఇవి మనకు క్లూ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి ఒకసారి ఇలా అడుగుతుంటాడు ఎగ్జామ్లో, లుక్ షీ డాష్ అని ఇస్తాడండి. అప్పుడు షీ డాన్స్, ఈజ్ డాన్సింగ్, డాన్స్డ్ అని ఇస్తాడండి. అప్పుడు మనం ఈజ్ డాన్సింగ్ అని చెప్పాలి.
ఎందుకు అంటే ఇక్కడ లుక్ అన్నాడు, అంటే చూడు అన్నాడు. ఎప్పుడు అంటాం మనం? ఒక పని ప్రస్తుతం జరుగుతూ ఉంది కాబట్టి చూడు చూడు అని చెప్తుంటాం. లేదు విను ఎవరో అరుస్తున్నారు, లేదు అదిగో అటు చూడు ఈ టైంలో అని చెప్తూ ఉంటాం. ఈ సమయంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు మూవీ నౌ, లుక్ షీ ఈజ్ డాన్సింగ్ దేర్, లిజన్ ద బేబీ ఈజ్ క్రయింగ్. అలాగే డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ స్లీపింగ్. సో ప్రజెంట్ నేను నిద్రపోతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు. సో వీఆర్ వాచింగ్ టీవీ నౌ, సో ఎట్ ప్రజెంట్ షీఈ్ చాటింగ్. సో ఇలా ఎగ్జాంపుల్స్లో మనం చూసినట్లయితే ఒక పని ప్రస్తుతము మనం చూస్తున్న సమయానికి లేదా మనం మాట్లాడుతున్న సమయానికి ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని వ్రాస్తాము. ఇకపోతే సో పాస్ట్ కంటిన్యూస్లోకి వద్దాం. పాస్ట్ కంటిన్యూస్ ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V1. ఇంతకుముందేమో ప్రజెంట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ వస్తే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో వజ్ ఆర్ వర్ వస్తుంది. బీ ఫార్మ్స్ కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మనకు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు కంపల్సరీగా దానికంటే ముందు బీ ఫార్మ్స్ అనేవి కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ సో వెన్ ఆర్ వైల్ అనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వెన్ ఆర్ వైల్ అనేది రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్ మోడల్లో నేను మీకు చెప్తున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడ అడిగినా ఇలా అడుగుతుంటాడండి. ఇక్కడ చూడండి, వైల్ ఐ వాజ్ వాకింగ్ అని ఇక్కడ ఏమని ఇస్తాడంటే వైల్ ఐ డాష్ అని ఇస్తాడండి. వైల్ ఐ డాష్ ఆన్ ద రోడ్ ఐ సా ఏ స్నేక్ అని ఇస్తాడండి. అప్పుడు వైల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కంటిన్యూస్ టెన్స్ ఉంది. వైల్ తర్వాత ఇక్కడ ఏముందండి? V2 ఉందండి. ఇక్కడ V2 ఉంది. సో సా అనేది సీ సా సీన్ కాబట్టి సా అని ఉంది అంటే అది V2. సో ఇక్కడ పాస్ట్ ఉందంటే మిగతాది కూడా పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది. అందుకే ఇక్కడ పాస్ట్ ఉంది అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది. అందుకే ఇక్కడ వైల్ ఐ వాజ్ గోయింగ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, వెన్ అని కూడా వాడచ్చు. అయితే వెన్ తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ V2 వస్తుంది. వెన్ తర్వాత V2 వస్తుంది. ఇక్కడ అప్పుడు వర్ వాచింగ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ V2 వచ్చిందంటే అక్కడ కంపల్సరీ వజ్ కానీ వర్ కానీ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఎక్కడ? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటిది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. అలాగే షీ వాజ్ చూడండి, ఇక్కడ షీ డాష్ లంచ్ వెన్ ఐ ఎంటర్డ్ V2. ఇక్కడ చూడండి, షీ డాష్ లంచ్ వెన్ ఐ ఎంటర్డ్ హర్ హౌస్ అని అన్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వజ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. వజ్ ప్లస్ లేదా వజ్ ఆర్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి వజ్ వచ్చింది. అదే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది అనుకోండి, అప్పుడేమొస్తుంది? మనకు వర్ అని వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనకు సింగిల్ సెంటెన్స్, మామూలుగా సింగిల్ సెంటెన్స్లో రాయాలంటే ఏం చేస్తామండి? ఐ వాజ్ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్ అని ఇస్తామండి. సో ఐ వాజ్ వాచింగ్ టీవీ లాస్ట్ నైట్ అని మనం చెప్పుకుంటాం. ఏది? గతంలో ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే పాస్ట్ కంటిన్యూస్లో రాస్తాము. గతంలో ఒక పని జరుగుతుంది, నిన్న ఇదే సమయానికి నేను భోజనం చేస్తూ ఉన్నాను అనే పదం ఉందనుకోండి, దాన్ని మనం ఏం చేస్తాము? పాస్ట్ కంటిన్యూస్లో రాస్తాము. కానీ నేను మీకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా కాంబినేషన్లో ఇస్తాడు, రెండు టెన్స్లు కలిపి ఇస్తాడు. మనకు కావాల్సింది ఏంటి అంటే వెన్ ఆర్ వైల్ అని ఇచ్చినప్పుడు అది కంబైన్డ్ ఉందన్నమాట సెంటెన్స్. కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది? ఒకటి V2 ఉంది అని అంటే అది ఖచ్చితంగా వజ్ కానీ వర్ కానీ ప్లస్ ఇంగ్ ఫామ్ మనం రాయాలి. అది గుర్తుపెట్టుకోండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఇకపోతే ఫ్యూచర్ కంటిన్యూస్కి వెళ్దాం. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తుంటామండి. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది. రేపు ఇదే సమయానికి నేను టీవీ చూస్తూ ఉంటాను అని చెప్పాలి. రేపు ఇదే సమయానికి నేను టీవీ చూస్తుంటాను. లేదా రేపు వచ్చే వారం ఇదే సమయానికి నేను ఫలానా
బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం రాయాలి. అయితే దానికి స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుందండి. సో షల్ బీ ఆర్ విల్ బీ, ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి షల్ బీ ఆర్ విల్ బీ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టుమారో లేదా నెక్స్ట్ వీక్, ఆఫ్టర్ 30 days, నెక్స్ట్ మండే, ఇలా ఏదైనా చెప్పొచ్చు. మనం ఫ్యూచర్ టైంని ఏదైనా ఇండికేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, వీ షల్ బీ వెయిటింగ్ ఫర్ యూ టుమారో, వీ షల్ బీ వెయిటింగ్ ఫర్ యూ టుమారో అంటే రేపు మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పుకుంటాం. సో ఐ షల్ బి డూయింగ్ ఏ జాబ్ నెక్స్ట్ వీక్, నేను వచ్చే వారం, ఇప్పుడంటే ఖాళీగా ఉన్నాను కానీ నెక్స్ట్ వీక్ నేను జాబ్లో పని చేస్తూ ఉంటాను, డ్యూటీ చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు ఇక్కడ. సో సబిత విల్ బీ పెయింటింగ్ ఏ శారీ నెక్స్ట్ మంత్. సో ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో, వచ్చే నెలలో తను సబిత అనే ఆమె ఒక శారీకి పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ మంత్ వచ్చి చూసేటప్పటికి ఆమె శారీకి పెయింటింగ్ చేస్తూ ఉంటుంది అని మనం ఇలా ఒక్కొక్క సమయాన్ని బట్టి, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం సెంటెన్సెస్ని మనం వాడుతూ ఉంటాం. ఓకే, ఇకపోతే పర్ఫెక్ట్లోకి వద్దాం. సో సింపుల్ వచ్చింది, కంటిన్యూస్ వచ్చేసింది, ఇకపోతే పర్ఫెక్ట్లోకి వద్దాం. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేటటువంటి మోడల్స్ ఎక్కడి నుంచి అడుగుతాడంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్లో. ఇప్పుడు ఇది తర్వాత వచ్చేవి బాగా అడుగుతూ ఉంటాడు, వీటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వెరీ ఫస్ట్ చెప్పినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ టెన్స్లో చూద్దాం, పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పని ఖచ్చితంగా పూర్తయింది, ఒక పని ఖచ్చితంగా జరిగిపోయింది అని చెప్పినప్పుడు పర్ఫెక్ట్ అనే టెన్స్ వాడుతూ ఉంటామండి. సో ఈ పర్ఫెక్ట్ టెన్స్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే ఒక పని ఇప్పుడే, ఇంత క్రితమే, ఇదివరకే జరిగిపోయి ఉన్నట్లయితే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వ్రాస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ మీకు ఒక స్ట్రక్చర్ కూడా ఇచ్చాను, డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ఇట్ షోస్ ఎన్ యాక్షన్ జస్ట్ కంప్లీటెడ్, ఇట్ ఈజ్ ఫార్మ్డ్ విత్ హ్యావ్ ఆర్ హ్యాస్ followed by the past participle of the main verb. It is used with the expressions like just now, till now, so far, recently, already, never, ever, before. ఇలా అడుగుతూ ఉంటాడండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ టెన్స్లో మామూలుగా సింపుల్కి మనం సింపుల్ సెంటెన్స్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ అని స్ట్రక్చర్ చెప్పుకున్నామండి. కంటిన్యూస్ అనగానే ఇంగ్ ఫామ్ గుర్తుపెట్టుకున్నామండి. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే V3, ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెర్బుకి థర్డ్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ పార్టిసిపల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పాస్ట్ పార్టిసిపల్ అనేది రావాలి అంటే దానికి ముందు హ్యావ్ ఫామ్ రావాలి. అంటే హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ, విల్ హ్యావ్ కానీ, షెల్ హ్యావ్ కానీ పర్ఫెక్ట్ టెన్స్కి. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ నౌ వీఆర్ డిస్కసింగ్, సో దట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 2 words. Those are have or has. These 2 words we use before the third form of the main verb. అంటే ఇక్కడ ఈ మెయిన్ వర్బ్కి మనం హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ వాడుతూ ఉంటాం. సో హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ హ్యాజ్ వస్తుంది, ప్లస్ V3 వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది రాసాం. అయితే ఈ టెన్స్ని మనం ఎప్పుడు రాస్తామని చెప్పుకున్నాం, ఇప్పుడే లేదా ఇదివరకే ఒక పని ఖచ్చితంగా జరిగిపోయి ఉంటే అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వ్రాస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, దీంట్లో ఎగ్జాంపుల్ హీ హ్యాజ్ జస్ట్ గాన్ అవే అంటే ఇప్పుడే అతను జస్ట్ అలా వెళ్ళిపోయాడు, మీరు వచ్చారు
అని చెప్పుకుంటుంటాం. అలాగే వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ రీసెంట్లీ, ఈ మధ్యే మేము ఆ పని పూర్తి చేసాం, పలానా పని. షీ హ్యాజ్ సీన్ ద మూవీ జస్ట్ నౌ, ఇప్పుడే సినిమా హాల్లోంచి బయటకు వచ్చాడు, మనం కలిసాము, ఇప్పుడే షీ హ్యాజ్ సీన్ ద మూవీ జస్ట్ నౌ అని చెప్పుకుంటూ ఉంటాం. సో మై ఫాదర్ హ్యాజ్ కమ్ ఫ్రమ్ విలేజ్, ఏదో ఊరు వెళ్ళాడు నాన్న, జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాడు, మీరు వచ్చారు అని చెప్తూ ఉంటాం. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ రాస్తాం. అయితే ఇంకొక లాజిక్ ఏంటి అంటే దీంట్లో ఎక్కువగా నెగటివ్ సెంటెన్స్ వాడుతూ ఉంటాడండి దీంట్లో. అయితే దీంట్లో మీకు క్లూ వర్డ్స్లో వైఈటి ఎట్ అని కూడా ఒకటి వస్తుందండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతూ ఉంటాడంటే దీంట్లో నెగటివ్ క్వశ్చన్ అడుగుతుంటాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎలా అంటే ఐ డాష్ నాట్ హిమ్ యట్, ఈ సెంటెన్స్ ఎగ్జామ్లో ఇలా ఇస్తాడండి. ఇక్కడ 2 డాష్లు ఇచ్చాడు. ఇక్కడ కింద ఆప్షన్స్లో మీట్, మెట్, మీటింగ్, హ్యావ్ మెట్ అని ఇస్తాడండి ఇక్కడ. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది నెగిటివ్ ఫామ్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ ఫామ్. ఎందుకంటే నాట్ అన్నాం కదండి, నెగిటివ్లో ఉంటుంది. ఈ సెంటెన్స్ని ఎక్కువగా ఎగ్జామ్లో నేను చూస్తూ ఉన్నాను. సో ఏం చేయాలి, ఇక్కడ నాట్ ఎట్ అని ఇచ్చాడు, వైఈటి ఎట్ ఇచ్చాడంటే ఇంకను అని అర్థం. సో ఈ వర్డ్ ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా బిలాంగ్స్ టు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీట్ అనేది మెట్ అవుతుంది, థర్డ్ ఫామ్ మెట్ అవుతుంది, దానికంటే ముందు ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నాట్ మెట్ హిమ్ ఎట్, లేదా సో ఫార్, ఇక్కడ ఎట్ కానీ లేదా సో ఫార్ కానీ మనం చూడొచ్చు. అంటే ఇది ఎక్కువగా నెగటివ్ ఫామ్లోనే ఎగ్జాంపుల్ని అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత టీటీసీ, బిఎడ్, అలాగే డిఎస్సి సిలబస్లో కూడా ఎట్లాంటి ఎక్కువగా అడిగినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ నెగటివ్ సెంటెన్స్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ టెన్స్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఇది చాలా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఏవైనా 2 పనులు గతంలో జరిగిపోయినప్పుడు, ఏవైనా 2 పనులు గతంలో జరిగిపోయినప్పుడు దాంట్లో రెండిట్లో ఏదైతే ముందు జరిగిందో, 2 పనులు అని చెప్పాను కదండి, ఒక పని జరిగింది, 2 పనులు జరిగాయి. ఈ రెండింట్లో ఏదైతే ముందు జరిగిందో దానిని పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం, ఏదైతే తర్వాత జరిగిందో దానిని సింపుల్ పాస్ట్లో రాస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంబినేషన్ టెన్స్లో ఇస్తాడండి, వెరీ కాంప్లికేటివ్. దీన్ని కాంబినేషన్ టెన్స్లోనే ఇస్తాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్, రెండవది సింపుల్ పాస్ట్, రెండింటిని కలిపి ఇస్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, స్ట్రక్చర్. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ స్ట్రక్చర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 కలిపి మనకి ఇస్తాడు ఎప్పుడైనా. అంటే ఒక పని కంటే ముందు ఇంకొక పని జరిగింది, లేదా ఒక పని తర్వాత ఇంకొక పని జరిగింది. ఎక్కడ, పాస్ట్లో. అంటే గతంలో ఏవైనా 2 పనులు జరిగినప్పుడు మాత్రమే ఈ టెన్స్ వాడుతూ ఉంటాం. ఒక్కటే పని జరిగింది అన్నప్పుడు సింపుల్ పాస్ట్లోనే రాస్తాం. 2 పనులు జరిగాయి అన్నప్పుడు మాత్రమే ఈ టెన్స్లో రాస్తాం. గతంలో ఏవైనా 2, చూడండి ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా చూడండి. ఇట్ షోస్ 2 పాస్ట్ యాక్షన్స్ విచ్ హ్యాపెండ్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి జరిగింది గతంలో. ద యాక్షన్ విచ్ హ్యాపెండ్ ఫస్ట్ మస్ట్ బీ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ద నెక్స్ట్ మస్ట్ బీ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇట్ ఈజ్ ఫార్మ్డ్ విత్ హ్యాడ్ ఫాలోడ్ బై ద పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది మెయిన్ వర్బ్. When there is a single past action, we must write only in simple past, but not the past perfect tense. ఏదైనా ఒకటే పని జరిగింది అని చెప్పేటప్పుడు సింపుల్ పాస్ట్లో రాయాలి, కానీ
పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయకూడదు. అంటే ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ అని చెప్పకూడదు. ఎందుకంటే 2 పనులు జరిగినాయి అని చెప్పినప్పుడు మాత్రమే చెప్పాలి. అంటే ఒకదానికంటే ముందు ఒకటి. ఇప్పుడు నేను నిద్ర లేవక ముందే మా నాన్నగారు బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏది ముందు జరిగింది దీంట్లో? మా నాన్నగారు ముందు వెళ్ళిపోయారు. మై ఫాదర్ హ్యాడ్ గాన్ అవే. ఎప్పుడు? బిఫోర్ ఐ వోకప్. నేను లేవక ముందే అని చెప్తాను. అయితే ఇక్కడ 2 సెంటెన్స్లు ఇచ్చినప్పుడు మధ్యలో కంజంక్షన్ కూడా మనం యాడ్ చేస్తాము. ఎందుకు అంటే 2 సెంటెన్స్లు మనం కలపాలి అంటే ఓ కంజంక్షన్ కూడా మనకు ఖచ్చితంగా అవసరమవుతుంది. అదే ఇక్కడ చూడండి, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. హ్యాడ్ లెఫ్ట్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్ బిఫోర్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ఇక్కడ ఐ రీచ్డ్ అనేది V2లో ఉంది చూడండి. ఇక్కడ మనం హ్యాడ్ లెఫ్ట్ అని ఇచ్చాం. ఎందుకంటే ఒకదానికంటే ముందు ఒకటి జరిగింది. ఇక్కడ నేను స్టేషన్కి వెళ్ళాను. నేను స్టేషన్కి వెళ్ళక ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ఓకే, కుడ్ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ చూడండి, నేను స్టేషన్కి వెళ్ళాను, ఇది పాస్ట్లో జరిగింది. దీనికంటే ముందు పాస్ట్లోనే ఇంకొకటి జరిగింది. దేనికంటే ముందు? నేను స్టేషన్కి వెళ్ళక ముందే ఇంకొక పని జరిగింది. ఏంటది? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. అంటే నేను స్టేషన్కి వెళ్ళాను, నేను స్టేషన్కి వెళ్ళక ముందే ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. సో ఆఫ్టర్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ చూడండి, అంటే ఐ హ్యాడ్ 2 బనానాస్ బిఫోర్ ఐ డ్రాంక్ కాఫీ. నేను కాఫీ తాగకముందే నేను 2 బనానాస్ తిన్నాను. సో మై ఫాదర్ హ్యాడ్ గాన్ అవే బిఫోర్ వై గాట్ అప్. అలాగే హీ హ్యాడ్ రిటన్ అవర్ ఎగ్జామ్స్ బిఫోర్ సమ్మర్ కేమ్. సో సమ్మర్ అనేది వచ్చింది, అది రాకముందే మనము ఎగ్జామ్స్ రాసి ఉన్నాము అని చెప్పాడు. అంటే ఇలా ఏవైనా 2 పనులు గతంలో జరిగినట్లయితే ఒకదానికంటే ముందు ఒకటి జరిగాయి కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము రాస్తాము. గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం. ఇకపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో వాట్ యు మీన్ ఆఫ్ దిస్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, భవిష్యత్తులో ఏదైనా ఒక పని ఖచ్చితంగా అనుకున్న సమయానికంటే ముందే జరిగిపోయి ఉన్నట్లయితే, ఏదైనా ఒక పని ముందే జరిగి ఉంటుంది అని అనుకుంటాం. ఫర్ సపోజ్ జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మీ ఫ్రెండ్ మిమ్మల్ని సినిమాకి ఇన్వైట్ చేశాడు అనుకుందాం. అంటే మీరు అంటారు అప్పుడు ఏ టైంకి రావాలి అని అడిగితే బై 6 PM. మీరు రేపు సాయంత్రం 6 గంటల కంటే ముందే మీరు అక్కడ రీచ్ అయి ఉండాలి అని చెప్తాం. సో అప్పుడు మేము చెప్తుంటాం, నేను రేపు సాయంత్రం 6 గంటల కంటే ముందే సినిమా హాల్ని రీచ్ అయి ఉంటాను అని చెప్పడానికి. సో ఐ విల్ హ్యావ్ రీచ్డ్ ద థియేటర్ బై 6 టుమారో అని చెప్తాం. బై 6 టుమారో. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎగ్జామ్స్ బై టుమారో. రేపటి కల్లా నా ఎగ్జామ్స్ని పూర్తి చేసుకొని ఉంటాను. అంటే రేపటికల్లా ఇంకేముండదు, ఎల్లుండికి రేపటికే పూర్తి అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎగ్జామ్స్ బై టుమారో అని చెప్తూ ఉంటాం. అంటే ఒక పని భవిష్యత్తులో అనుకున్న సమయానికంటే ముందే జరిగిపోయినట్లయితే దాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వ్రాస్తాము. ఒకసారి మన డెఫినేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఇట్ షోస్ ద కంప్లీషన్ ఆఫ్ an action by a certain future time. It is formed with shall have or will have followed by the past participle of the main verb. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? అనుకున్న సమయానికంటే ముందే భవిష్యత్తులో ఒక పని పూర్తయిపోతే దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక చూడండి ఇక్కడ ఇంకొక మాట ఎగ్జాంపుల్ చూద్దాం. దే విల్ హ్యావ్ సీన్ ద మూవీ బై నెక్స్ట్ సండే. వాళ్ళు వచ్చే సండే కంటే ముందే ఆ సినిమాను చూసేసి ఉంటారు. అంటే నెక్స్ట్ సండే కంటే ముందే వాళ్ళు ఆ సినిమాను చూసేసి ఉంటారు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ మనకు పనికొస్తుంది. అంటే భవిష్యత్తులో అనుకున్న సమయానికంటే ముందే ఒక పని పూర్తి అవుతుంది అని చెప్పే మాటను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్తో మనం రాస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే సింపుల్ అయిపోయింది, కంటిన్యూస్ మార్చుకున్నాం, అలాగే పర్ఫెక్ట్ కూడా నేర్చుకున్నాం. ఇకపోతే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్
కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే దీన్ని మాటల్లో మనం చెప్పలేమండి. ఈ టెన్స్ చాలా 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 ఇంపార్టెంట్గా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఎందుకు అంటే ఈ టెన్స్ లేకుండా గ్రామర్లో ఏ పేపర్ కూడా ఉండదండి. ఏ ఎగ్జామ్లో కూడా ఈ టెన్స్ లేకుండా ఉండదు. దాదాపుగా 99.9% ఉండదు. ఎందుకు అంటే ఈ టెన్స్ని 3 రకాలుగా అడుగుతారండి. ఒకటి టెన్స్లో అడుగుతారు, మిస్ అయింది అనుకోండి. 2 కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ లేదా కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ లేదా ఫైండింగ్ ఎర్రర్స్ అనే దాంట్లో అడుగుతారు. అక్కడ కూడా మిస్ అయింది అనుకోండి, ప్రిపోజిషన్స్ టాపిక్లో అడుగుతారు. అంటే ఈ 3 చాప్టర్స్లో ఎక్కడో ఒక చోట ఈ టెన్స్ని అడగకుండా ఉండరండి. అందుకే ఈ టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి టెన్స్? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్లస్ V3 అనుకున్నాం కదండి. రైట్, పర్ఫెక్ట్ అనగానే. మరి కంటిన్యూస్ అనగానే ఏమనుకున్నాం? V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనుకున్నాం కదా. అయితే ఇక్కడ మరి పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ ఉంది. మరి దాన్ని ఎట్లా రాయాలి అంటే అటు ఇంగ్ ఫామ్ రావాలి కంటిన్యూస్కి, పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాజ్ 2 రావాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రావాలి. ఈ 2 కంబైన్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఇగో ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? సబ్జెక్టు ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాజ్ బీన్ అనేది పెట్టుకోవాలి. బీన్ అనేది కూడా బీ ఫామే కాబట్టి ఈ బీ ఫామ్ మిగతా రెండింటిని కూడా లింకప్ చేస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాజ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఈ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఈ టెన్స్ని మనం ఎప్పుడు వాడతామంటే ఏదైనా ఒక పని గతంలో ప్రారంభమై అది ఇంకా కంటిన్యూగా అవుతుంది. గతంలో ఒక పని ప్రారంభమై ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి, 1 గంట క్రితం నుంచి ఈ క్లాస్ నడుస్తూ ఉంది. గంట క్రితం ఈ క్లాస్ స్టార్ట్ అయింది, అది ఇంకా నడుస్తూనే ఉంది. అంటే ఇప్పుడు ఏ టెన్స్లో రాయాలి మనం? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్పాలి. గంట క్రితం నుంచి మనం క్లాస్ వింటూ ఉన్నాము అని చెప్పే మాటను ఈ టెన్స్లో మనం రాస్తామన్నమాట. అంటే డెఫినేషన్ చూడండి, ఇట్ షోస్ an action started in the past and is still continuing. గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నట్లయితే it is formed with have been or has been followed by continuous form of the main verb. It is used with the prepositions like for and since. ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాడండి. for and since అనే 2 పదాలు కూడా దీంట్లో వస్తాయి అని చెప్తున్నాడండి. ఏంటా పదాలు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, సిన్స్ అనే వర్డ్ ఇచ్చాడు, అలాగే ఫర్ అనే వర్డ్ ఇచ్చాడు. ఈ సిన్స్ లేదా ఫర్, ఈ సిన్స్ కానీ ఫర్ కానీ మనం వాడేటప్పుడు ఎట్లా యూస్ చేస్తాం? ఈ 2 పదాలు వస్తాయని చెప్తున్నాడు. ఎలా వస్తాయంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ఖమ్మం ఫర్ 23 years. ఫర్ 23 years లేదా సిన్స్ లాస్ట్ ఇయర్. ఇక్కడ సిన్స్ వచ్చింది, ఇక్కడ ఫర్ వచ్చిందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సిన్స్ అని వస్తే ఒకవేళ ఇదిగో ఇలా అడుగుతాడండి. సిన్స్ ద మార్నింగ్, సిన్స్ మండే, సిన్స్ జనవరి, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్. ఇదేంటి? దీన్నే పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఇక్కడ చూడండి, పాయింట్ ఆఫ్ టైం. అదే ఫర్ వచ్చింది అనుకోండి, పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అంటే ఓవరాల్గా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు ఇలా చెప్పడానికి ఫర్ అని మనం ముందు వాడతాం. సో ఇది చూడండి, ఇలా వచ్చింది అనుకోండి, ఫర్ అని యూస్ చేస్తాం. ఫర్ 4 years, ఫర్ 8 months, ఫర్ 5 days, ఫర్ 7 hours, 3 weeks ఇలా వాడతాం. అంటే 3 వారాల నుంచి ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. ఇప్పుడు చూడండి, సో ఎగ్జాంపుల్, మై ఫాదర్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఆఫీస్
సిన్స్ లాస్ట్ ఇయర్ నుంచి మా నాన్నగారు ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. అలాగే ద బాయ్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ద మార్నింగ్. ఒక పిల్లాడు మార్నింగ్ నుంచి ఇంకా ఆడుతూనే ఉన్నాడు అని చెప్పాం. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 3 hours. 3 గంటలు. ఫర్ చూడండి ఇక్కడ 3 hours. ఇక్కడ 3 hours మనకు పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ అని యూస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫర్ లేదా సిన్స్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలా వచ్చింది అంటే అది ఖచ్చితంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానన్నా. దీంట్లో ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడు అంటే ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్ అని ఇచ్చాడు అనుకుందాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్ అని ఇచ్చాడు. ఇది ఎలా ఇస్తాడు, ఎందులో ఇస్తాడు అంటే మనకు కరెక్టింగ్ ఎర్రర్లో కానీ లేదా ఫైండింగ్ ఎర్రర్లో కూడా ఇస్తాడు. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్లో కూడా ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్ అని ఇచ్చాడు. ఈ సెంటెన్స్ని కరెక్ట్ చేయండి అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సిన్స్ అనేది ఉంది అని అంటే ఖచ్చితంగా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడు ఏం రాయాలి? అప్పుడు యామ్ వెయిటింగ్ కాదు, హ్యావ్ బీన్ వెయిటింగ్ లేదా హ్యాస్ బీన్ వెయిటింగ్ అనేది మనం రాయాలి. అయితే ఇక్కడ ఐ అనేది వచ్చింది కాబట్టి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్, ప్లూరల్ కాబట్టి ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్. సింగులర్ అయితేనేమో హ్యాస్ బీన్ వెయిటింగ్ అని వస్తుందండి. రైట్. అదే ఒకవేళ ఫైండింగ్ ఎర్రర్లో ఇలా ఇస్తాడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి, ఇది డి. తర్వాత ఈ అనేది కూడా ఇస్తాడు. నో ఎర్రర్ అని ఇస్తాడు. నో ఎర్రర్ అనేది ఏం ఇస్తాడు? ఈలో ఇస్తాడు. అంటే ఇక్కడ మనకు ఏలో మిస్టేక్ ఉందా, బిలో మిస్టేక్ ఉందా, సిలో మిస్టేక్ ఉందా, డిలో మిస్టేక్ ఉందా, లేదంటే సెంటెన్స్ కరెక్టేనా అయితే ఈ ఆన్సర్ పెట్టమని చెప్తాడు. ఇప్పుడు మనం సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్ ఉంది అంటే బిలో మిస్టేక్ ఉంది అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు? ఇక్కడ సిన్స్ మార్నింగ్ అని వచ్చింది కాబట్టి అక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ఉండాలి, కానీ యామ్ వెయిటింగ్ అని ఉంది కాబట్టి ఇక్కడ బిలో మిస్టేక్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అందుకే ఇది చాలా ముఖ్యమైన టెన్స్. ఇది 3 రకాలుగా ఎక్కడైనా అడుగుతాడండి. ఒకటి కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్లో అడగవచ్చు, లేదా టెన్సెస్లో అడగవచ్చు, లేదా ప్రిపోజిషన్స్లో అడగవచ్చు. ప్రిపోజిషన్ ఎలా అడుగుతాడు? సిన్స్ పెట్టాలా లేదా ఫర్ పెట్టాలా? అయితే ఫర్ ఎక్కడ పెట్టాలండి? ఇగో ఇలా అడిగితే ఫర్ యూస్ చేయాలి, లేదా ఇలా అడిగితే పాయింట్ ఆఫ్ ది టైం అడిగితే ఇక్కడ సిన్స్ పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇది ఏంటి అంటే ఒక పని గతంలో ప్రారంభమై గతంలోనే కొంతకాలం జరిగి గతంలోనే అంతమైపోతే. చూడండి ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఇట్ షోస్ అన్ యాక్షన్ దట్ బిగాన్ బిఫోర్ ఏ సర్టెన్ పాయింట్ ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ కంటిన్యూయింగ్ స్టిల్ ఇన్ ద పాస్ట్. ఒకప్పుడు ప్రారంభమై కొంతకాలం జరిగి అక్కడ ఆగిపోయింది. అలాంటి దాన్ని ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తూ ఉంటాం. దాదాపుగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ దీని తర్వాత వచ్చే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఎగ్జామ్లో ఇవ్వట్లేదు. ఎందుకంటే వీటిని వాడుకలో ఎక్కువగా వాడట్లేదు. ఇంగ్లీషులో ఎక్కువగా ఈ 2 టెన్సుల్ని వాడట్లేదు. కాబట్టి ఇక్కడ మనకిచ్చినటువంటి 12 టెన్సులలో ఈ 2 టెన్సులు మిస్ అయితే మిగతా 10 టెన్సులు మాత్రమే ఎగ్జామ్లలో ఇస్తూ ఉన్నారు. అయితే మనం తెలుసుకోవడం మనకు అవసరం కాబట్టి ఇది కూడా మీకు నేర్పించాను. ఏంటి అంటే ఇక్కడ చూడండి, గాంధీ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ ఫ్యూ ఇయర్స్. చూడండి ఇక్కడ దీంట్లో ఈ సెంటెన్స్లో మనం ఏం నేర్చుకున్నాం? ఇక్కడ గాంధీ కొంతకాలము ఫ్రీడమ్ ఫైటర్గా ఫైట్ చేశాడు కొన్ని సంవత్సరాల వరకు. అంటే గతంలో బిఫోర్ 1947 కొంతకాలం జరిగింది, కొంతకాలం ముందు ప్రారంభమైంది, కొంతకాలం జరిగింది, ఆ తర్వాత ఆగిపోయింది. అలాంటి సందర్భాన్ని మనం ఈ టెన్స్లో రాస్తాము. అలాగే
వెన్ నెహ్రూ ఎంటర్డ్ ద మూమెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ద ఓల్డ్ మ్యాన్ హ్యాడ్ బీన్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇన్ హిజ్ యూత్. చూడండి, తన వయసులో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవాడు. అంటే ఎప్పుడో గతంలో ప్రారంభమైంది, గతంలో కొంతకాలం జరిగింది, గతంలోనే ఆగిపోయింది. అంటే ఇట్ వాజ్ స్టాప్డ్ దేర్ బ్యాక్, ఓకే, బిఫోర్. సో గవాస్కర్ హ్యాడ్ బీన్ బ్యాటింగ్ వెరీ వెల్ ఇన్ హిజ్ యంగ్ డేస్. చూడండి, గవాస్కర్ హ్యాడ్ బీన్ బ్యాటింగ్ వెరీ వెల్ ఇన్ హిజ్ యంగ్ డేస్. సో ఒకప్పుడు జరిగింది, ఒకప్పుడు స్టార్ట్ అయింది, ఒకప్పుడు జరిగింది, ఒకప్పుడు అయిపోయింది. ఇలాంటి సందర్భాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వ్రాస్తూ ఉంటాము. ఇకపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇదేంటి? భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పుకుంటుంటామండి. భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పుకుంటుంటాం. ఇదేంటి టెన్స్? చూడండి, ఇక్కడ ఇట్ షోస్ అన్ యాక్షన్ దట్ విల్ స్టార్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ విల్ బి గోయింగ్ ఆన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ టెన్స్ వాడుతూ ఉంటామండి. ఇది చూడండి, ఇక్కడ దేంట్లో హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 6 years బై నెక్స్ట్ ఇయర్. అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మరొక 6 years వరకు జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడండి ఇక్కడ. అంటే బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ షీ విల్ హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 2 years. బై ది ఎండ్ ఆఫ్ ద మంత్, ఈ మంత్ ఎండింగ్ నుంచి ఆ తర్వాత ఉంటుంది, తర్వాత స్టే అవుతుంది. అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో ప్రారంభమై భవిష్యత్తులోనే జరుగుతూ ఉంటుంది, అది అంతమవుతుందా లేదైతే కాదు, కానీ భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకున్నాం 12 టెన్సెస్ని నేర్చుకున్నాం. దేంట్లో ఫస్ట్ చెప్పినటువంటి 10 సిరీస్లో 10 చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా మీకు ముఖ్యమైన టెన్సెస్ ఇవి. ఈ టెన్సెస్ నేర్చుకుంటేనే యాక్టివ్ ప్యాసివ్స్ కానీ, తర్వాత డైరెక్ట్ నెట్ స్పీచ్ కానీ, లేదా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కానీ మీకు ఈజీగా వస్తుంది. అసలు టెన్స్ నేర్చుకుంటేనే మనం ఇంగ్లీష్లో రాయడానికైనా, చదవడానికైనా, మాట్లాడడానికైనా ఉపయోగపడుతుంది. కాబట్టి టెన్స్ అనేది ఒక ఇంటికి మూలరాయి లాంటిది. టెన్స్ సరిగ్గా నేర్చుకోకపోతే మనం మిగతా గ్రామర్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో మనం సరిగ్గా చేయలేము ఫ్రెండ్స్. కాబట్టి ఇది బాగా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని మంచిగా వాచ్ చేయండి. ఎందుకంటే మీకు ఇంత మంచి అవకాశం మరి 5 మంత్ర ద్వారా మీకు అందిస్తున్నాం. దీన్ని యూటిలైజ్ చేసుకోమని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే మీరు ఒక చిన్న పని చేయాలి. ఏం చేయాలంటే, ఈజీగా టెన్సెస్ మనం నేర్చుకోవాలి అంటే ఒక టేబుల్ని మేక్ చేసుకోండి. ఫస్ట్ టేబుల్ని మేక్ చేసుకొని ఇక్కడ చూడండి, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని రాసుకోండి. అలా రాసుకున్న తర్వాత ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ రాసుకోండి. తర్వాత సింపుల్ ప్రజెంట్. ఇక్కడ చూడండి, మీకు ఎలా యూస్ చేస్తారు మీరు ఈజీగా అంటే, ఇక్కడ సింపుల్ ఉందండి, సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్లో మనకి ఏమొస్తుంది, అదే సింపుల్ పాస్ట్లో ఎలా వస్తుంది స్ట్రక్చర్, సింపుల్ ఫ్యూచర్లో మనకి ఎలా స్ట్రక్చర్ వస్తుంది. ఇలా మీరు గుర్తుపెట్టుకొని ఈ 12 టెన్సుల్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ టేబుల్ మనకు బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టేబుల్ని డ్రా చేసుకోండి, ఈ స్ట్రక్చర్స్ రాసుకోండి. ఒక్క ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం టెన్సెస్కి మార్చుకుంటూ రండి. అప్పుడు మీకు ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.